ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రియ దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిదినము ప్రభు తన మాటను వాగ్దానంగా మనకు అనుగ్రహిస్తూ మరి ఆయన ఉచితమైన కృపతో వాత్సల్యంగా మరొక దినాన్ని ఇచ్చి ఉండగా ప్రభు మనకి ఇచ్చిన ఈ దినమును దేవుని సన్నిధిని ముఖ దర్శనం చేయనట్లుగా మరి దేవుని యొక్క వాక్యంతోనూ ప్రార్థనతోనూ ప్రారంభించున్నారు కదా. తప్పక ప్రభు తన వాగ్దానం మన పట్ల నెరవేర్చి ఉన్నతమైన కృపలతో నింపేందుకే మన యొద్దకు వచ్చుచున్నారు. మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు దీవించబడుతూ ఉన్నట్లయితే, మీరు ఆశీర్వదించబడుతున్నట్లయితే తప్పకుండా అనేకులకు షేర్ చేసి మరింతగా మీరు దీవించబడాలి అని మీ నిమిత్తం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినమున ప్రభు తన మాటను వాగ్దానం వేస్తూ ఉండగా మరి చదువుకుందాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 24వ వచనంలో నుండి, నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించుదను అని ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తన మాటను వాగ్దానంగా మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయాన్ని ఏ పరిస్థితిలో ప్రారంభించినావు, ఏ భారముతో ప్రారంభించినావు, ఏ ఆర్థిక అప్పులు అనే కాడి కింద నలగొట్టబడుచు ఈ దినాన్ని ప్రారంభించినావు. దేవుడు బిడ్డ ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు. ప్రభు నిన్ను దీవించేందుకు, దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించేందుకే, నిన్ను అభివృద్ధి పరిచేందుకే ఈ ఉదయకాల సమయమున ఈ మాటను వాగ్దానంగా నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అబ్రహాము సింధూర వలమున ఎండ వెలను ద్వారం వద్ద కూర్చుని దేవుడు చూసి అబ్రహాము యొద్దకు దేవుడు వెళ్ళినట్లుగా అబ్రహాము యొద్దకు వెళ్లి వాగ్దానం ఇచ్చి అబ్రహామును మరి నిరుత్సాహమైన స్థితిలో, బలహీనమైన స్థితిలో అబ్రహాము ఉండటం చూచి అబ్రహాము యొద్దకు దేవుడు వెళ్లి అబ్రహామును ఆశీర్వదించారు అని బైబిల్ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డ, నీ యొద్దకు దేవుడు రావాలి, నీ యొద్దకు వచ్చి ఆయన నిన్ను ఆశీర్వదించాలి అంటే నీ ఇంట, నీ కుటుంబంలో, నువ్వు ఉంటున్న ప్రతి స్థలమందు ఆయన నామానికి జ్ఞాపకార్థంగా ఉంచు స్థలాన్ని నువ్వు సిద్ధపరిచి ఉన్నావా? నీ హృదయమందు దేవునికి చోటిచ్చి ఉన్నావా? నీ ఇంట ప్రతి దినము దేవుని సన్నిధికి స్తుతుల ధూపం చెల్లించుచున్నావా? ప్రార్థించే వ్యక్తిగా, ప్రార్థించే కుటుంబముగా నీ కుటుంబం కొనసాగితే ఆయన నేను నీ వద్దకు వచ్చి నేను ఆశీర్వదిస్తాను అన్న మాటను పట్టుకో. ఈ దినమున ఈ వాగ్దానం నీ పట్ల, నీ కుటుంబం పట్ల ప్రభు నెరవేర్చబోతూ ఉన్నాడు. నువ్వు చదువుకుంటున్న చోట, ఉద్యోగం చేస్తున్న చోట, నీ ఇంటను, నువ్వు ఉంటున్న బయట, ఎక్కడ ఏ స్థలమందు నీవున్నా ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఈ ఉదయకాల సమయంలో నీ వద్దకు వచ్చినాడు. మరి ఈ మాట వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడినట్లుగా కళ్ళు మూసుకున్నట్లయితే నీ కొరకు ప్రార్థన. తండ్రి నీకే స్తోత్రమయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీ ప్రియులను ప్రేమించి ఇచ్చిన ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చబడను గాక. వారిని ఆశీర్వదిస్తాను అని మీరు వాగ్దానం ఇచ్చిన్నారయ్యా. ఈ వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చబడును గాక. వారి కుటుంబాల్లో నెమ్మది, సంతోషం, సమాధానం కలుగును గాక, ఆరోగ్యం కలుగును గాక, అయ్యా సమృద్ధి కలుగును గాక అని ప్రార్థిస్తున్నారు. ఎవరి హాస్పిటల్లో ఉన్నా వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభు. ఈ దినమున నీ ప్రియులు వారు ప్రారంభిస్తున్న ప్రతి చేతి పని ప్రయత్నాలు, ప్రతి ఆలోచనలు నీ హస్తము తోడే వచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ దినములనే ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ దీవించబడును గాక. ఇగో ఈ మాటల ద్వారా వారు ఆదరించబడాలి, రాజ్య సంబంధికులుగా మార్చబడును గాక అని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగాలు దయచండి, వివాహాలు దయచండి, గర్భఫలాలు దయచండి. ప్రతి విషయంలో నీ హస్తం వారికి తోడే వచ్చి ఈ దినమున ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, ఇహపర సంబంధమైన ఆశీర్వాదాలతో ఇదిగో ప్రభు నీ వాగ్దానం మందు నిలుచున్న ప్రతి బిడ్డను నింపమని ప్రార్థిస్తున్నాను. ఈ దినమున ఎందరైతే మ్యారేజ్ డే అలాగే బర్త్డే జరుపుకుంటున్నారో నీ దీవెనలు, ఆశీర్వాదాలన్నీ వారిపై కుమ్మరించబడును గాక. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని నీ కృప చూపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఈ దినమంతయు తన కృప చూపి ఇచ్చిన వాగ్దానం నీ పట్ల, నీ కుటుంబం పట్ల నెరవేర్చి ఆశీర్వదించును గాక.